వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్యానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం స్వాగతం. నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. 269వ పుటలో చూడండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. 260వ పుటలో ఏమంటే మూర్తి యందు ఈశ్వర భావన. ఆచార్య మూర్తి యందు ఈశ్వర భావన. ప్రశ్న: పరమేశ్వరుడు వ్యాపకుడు కావున మూర్తి యందు ఉండును. కావున ఏ పదార్థం మందైనను భావించి పూజించుట మంచిదిలా కాదు. చూడు, పరమేశ్వరుడు వ్యాపకుడు అని మీరు చెప్తున్నారు, కణకణములో విద్యమానమై ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ యొక్క కణములతోటే ఈ యొక్క మూర్తి విగ్రహాలు అనేటువంటివి కూడా తయారైనవి కదా. మరి ఆ రకంగా భావించి మూర్తి పూజ చేయడంలో తప్పని మీరు ఎలా అంటున్నారు అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ప్రశ్నిస్తూ తన అభిప్రాయాన్ని బలపరిచేటువంటి ప్రమాణం చూపిస్తున్నాడు. చూడండి. నా కాష్ఠే విద్యుతే దేవో నా పాషాణే నా మృణ్మయే భావే హి విద్యతే దేవ తస్మాద్ భావో హి కారణం. గరుడ పురాణం. పరమేశ్వరుడు కొయ్యలో, రాతిలో, మట్టిలో ఎక్కడ లేడు, భావములో ఉన్నాడు. ఎక్కడ భావించినా అక్కడే పరమేశ్వరుడు సిద్ధించును అని ఉన్నది కదా. ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. చూడండి ఉత్తరం. పరమేశ్వరుడు అంతటా వ్యాపకుడై యుండ ఒకడు వస్తువునందు భావించుట, మరి ఒకడు వస్తువునందు భావింపకుండుట ఎట్లుండు అనగా, చక్రవర్తి అయిన రాజు యొక్క రాజ్యాధికారమును అతని రాజ్యమునందంతటా అంగీకరింపక ఏదో ఒక గుడిసెలో మాత్రము ఉన్నట్లు అంగీకరించుట వంటిదగును. చూడు, ఇది ఎంతటి అవమానం, గొప్పగా అవమానించుట కాదా? అట్లే పరమేశ్వరుని కూడా అవమానించుతున్నావా? ప్రశ్నకర్తను ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇంత గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారి రాజ్యకాలంలో మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయాయి. కాబట్టి వారిని ప్రభుత్వాన్ని అంగీకరించడం మన ఊరిలో మాత్రమే, మన మనసులో మాత్రమే మనము అంగీకరించి వేరొక చోట ఎక్కడ అంగీకరించకుండా అక్కడ వీళ్ళు ఎవరైతే మన దేశ సంస్కృతికి భిన్నంగా వ్యవహరిస్తున్నారో వారి అభిప్రాయంని బలపరిచినట్లయితే అది సార్వజనికం ఏ రకంగా అవుతుంది అంటే, ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ఏంటంటే, సార్వభౌమ రాజ్యాధికారమును అంతటా అంగీకరిస్తేనే అవుతుంది, కానీ ఏదో ఒక గుడిసెలోనో, ఒక ఇంటిలోనో, ఒక కుటుంబంలోనో భావిస్తే ఎలా అవుతుంది? కాదు కదా. అందుకని ఆ రకంగా ఇది వారికి సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం అనేటువంటిది. నరేంద్ర మోదీ గారిని ఈ యొక్క మన్ కీ బాత్ అనేటువంటి ఆ కార్యక్రమంలో అడుగుతున్నారు ఏమైనంటే, నరేంద్ర మోదీ గారు, మీరు ఏం తింటుంటారు? ఆప్ క్యా ఖాతే హై ఇతనా స్వస్థ और तंदुरुस्त होकर के काम करते हैं అని ప్రశ్నిస్తారు. ఏం తింటుంటారు, ఈ రకంగా ఆరోగ్యంగా ఉండి ఇంత మంచి పని చేస్తున్నారు అని అంటే అతను సమాధానం చెప్తుంటాడు ఏంటంటే,
ప్రతిపక్షాల వారి తిట్లు తింటుంటాను, అవి కూడా కిలోలుగా తింటుంటాను. కాబట్టి వాటితోటి నాకు ఊర్జా వస్తుందనేమాట. విన్నారా మీరు? విన్నాం ఆచార్యజీ, విన్నాం విన్నాం. ఆచార్య గారు. గాలి बहुत खाते हैं भाई. అందుకని తిట్లు ఎక్కువ తింటుంటాను, అందుకే ఈ రకంగా ఉన్నానని చెప్తుంటాను అనమాట. వాళ్ళ అమ్మని కూడా తిడుతుండట ఆచార్య, వాళ్ళ అమ్మని కూడా తిడుతుర్రట. మాకు అది నన్ను తిడుతున్నారు, మా అమ్మని కూడా తిడుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు. అందుకని ఇది ఇక్కడ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, అంతటా ఉండేటువంటి పరమేశ్వరుని ఒక గుడిసెలోనే, ఒక ఇంటిలోనే, ఒక కుటుంబంలోనే అంతవరకు పరిమితం చేస్తే వారిని అవమానించినట్టు కాదా? నరేంద్ర మోదీ గారు మన దేశ గౌరవాన్ని విశ్వగురువు స్థాయికి తీసుకెళ్లి ప్రపంచమే గౌరవించేటువంటి స్థాయికి, అంత విశ్వగురు స్థాయికి తీసుకెళ్తున్నప్పుడు అతన్ని తిట్టడము, వాళ్ళ అమ్మను తిట్టడము అనేటువంటిది వారిని అవమానపరచడం కాదా? మరి దేశ నాగరికులైనప్పుడు అది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఏ గాలి పీల్చుకుంటున్నామో, ఏ అన్నం తింటున్నామో, ఎక్కడ నివసిస్తున్నామో అక్కడి వాళ్ళందరూ దానిని గౌరవించాలి. మనం తినేటువంటి, మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ భూమిని, ఈ గాలిని, ఈ నీటిని, ఈ యొక్క అన్నాన్ని, ఈ యొక్క వాతావరణాన్ని గౌరవించినప్పుడే మనం గొప్ప వాళ్ళం అవుతుంటాం. ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికి కూడా మనము పొగడాలి. అది విజ్ఞతగా అనబడుతుంది. అంతేగాని ఎవరిష్టమని అయినట్లుగా వారు భావించుకోవడం అది సరైంది కాదు అని చెప్తున్నాడు. పరమేశ్వరుడు వ్యాపకుడని అంగీకరించుచున్నారు కదా, అట్టి ఎడ తోట నుండి పత్రపుష్పములు కోసి మూర్తిపై ఎలా ఉంచుతున్నారు? ఇప్పుడు మరి పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు అని అన్నప్పుడు, మరి ఆ తోటలోను ఉన్న పరమేశ్వరుని తీసుకొచ్చి ఈ రాతి మీద పెట్టడం, ఆ తోటలో ఉన్నటువంటి పువ్వుల చెట్టు మీద నుంచి పువ్వులను వేరు చేయడం, ఈ రకంగా తీసుకొచ్చి ఇట్లా పూజ చేయడం దేనికి? ఆ ప్రసాదంలో వండుతున్నారు కదా, ప్రసాదంలోనూ ఉన్నాడు కదా, కొబ్బరికాయను ఒలిచి కొడుతున్నారు కదా, ఆ పగిలేటువంటి, మీరు పగలగొడుతున్నటువంటి కొబ్బరికాయలో కూడా ఉన్నాడు కదా, మీరు వెలిగించి కాల్చుతున్నటువంటి అగరబత్తిలోనూ కూడా ఉన్నాడు కదా, మీరు నిన్నటి పసుపు కుంకుమాలు కళాహీనంగా చెదిరిపోయాయని తుడిచి కడుగుతున్నారు కదా, ఆ తుడుస్తున్నటువంటి దాంట్లో కడిగి పారబోస్తున్నటువంటి ఆ యొక్క పసుపు కుంకుమాల ఆ యొక్క నీళ్ళలో కూడా ఉన్నాడు కదా, నిన్నటి వాడిపోయిన పువ్వులను తీసి పడేస్తున్నప్పుడు ఆ పువ్వులలో కూడా ఉన్నాడు కదా. మరి ఈ రకంగా ఎందుకు అవమానపరుస్తున్నారు? అంతటా ఉన్నారని ఒకవైపు అంగీకరిస్తున్నారు, మరొక వైపు భగవంతుని అవమానపరుస్తున్నారు. ఇది ఎక్కడి బుద్ధి సంగతం? ఇప్పుడు గంధము తీసి పూయనేల. ఇప్పుడు ఏ మూర్తిలో భగవంతుడు ఉన్నాడు, మూర్తి యొక్క కణకణములో ఉన్నాడని, ఆ మూర్తి అందంగా కనబడాలని మనము ఆధ్యాత్మిక భక్తులమని మనము ఇతరులకు నిరూపించుకోవడానికి, ఇతరులు చూస్తే మనం భక్తులంగా అనిపించాలని ఆ గంధాన్ని అరగదీస్తున్నటువంటి ఆ గంధపు చెక్కలోను, ఆ యొక్క సానరాయిలోను భగవంతుడు ఉన్నాడు కదా. ఆ రకంగా అరగదీసి పూసేటువంటి గంధములో ఉన్నాడు. మరి నిన్నటి గంధము కళాహీనంగా ఉందని కడిగి పాడేసే దాంట్లోనూ ఉన్నాడు. ఇప్పుడు మనము నుదుట పూసుకున్నప్పుడు, మనలో పూసుకుంటేనే మనం భగవంతుడు మనలో ఉంటాడా, మనం భక్తులం అవుతుంటామా? అది పూసుకోలేకుంటే కావలేమా అనేటువంటిది ఇక్కడ రహస్యం. ధూపము ఎలా అర్పించుచున్నారు అంటే, దీపము వెలిగినటువంటి ఆ కాంతి మంటతోటే ఆధ్యాత్మికత వస్తుందా? ఆ వెలిగించేటువంటి అగ్గిపుల్లలోను, వత్తిలోను, ఆ యొక్క నెయ్యి నూనెలోను, ఆ ప్రమిదలో దేవుడు లేడా? మరి నిన్నటి వత్తి సగం కాలింది అని చెప్పేసి దాన్ని పడేస్తున్నటువంటి ఆ వత్తిలో లేడా? అంతటా ఉన్నాడు కదా. అంతటా ఉన్నాడని అంగీకరిస్తూ ఒక దగ్గర అవమానపరుస్తూ ఇంకొక దగ్గర పూజిస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం, ఇదెంత వరకు బుద్ధి సంగతం? గంటలు వాయించుట, తాళాలు తప్పెట్లు
మ్రోయించుట మున్నగు క్రియలు ఎలా చేయుచున్నారు. ఇప్పుడు ఆ గంట చేసేటువంటి ధాతువు భూమిలో నుండి తీసుకొని ఇత్తడి గంటను చేస్తున్నప్పుడు, దాన్ని మోగిస్తున్నప్పుడు, అంటే గంటలో లేడ మనము మోగించేటువంటి ఆ శబ్దం ద్వారానే భగవంతుడు మేల్కొంటాడా? మరి ఆ గంటను తయారు చేసే అతను సుత్తితో బాదుతున్నప్పుడు కూడా అతడు ఆ ధాతువు బలంగా ఉన్నది, దాన్ని అనుకూలంగా మలచడానికి అతడు ఎంత అది పనులు కొరుక్కుంటూ ఎంత బలపూర్వకంగానైతే కొడుతుంటాడో, మనం ఇక్కడ గుడిలో భక్తిపూర్వకంగా ఎలా అయితే ఇలా చెయ్యి తగిలిస్తుంటామో, ఈ రెండు కొట్టుడు ఒకటే కదా. మరి అక్కడ శబ్దం వస్తుంది, ఇక్కడ శబ్దమే వస్తున్నది. ఈ రకంగా శబ్దంలోనే దేవుడున్నాడా, శబ్దము లేకుంటే లేడా అనేటువంటిది ఆలోచించుకోవాలి. అందుకే ఆర్య సమాజంలోను భక్తిలోను ఈ యొక్క సంధ్య ఉపాసన ధ్యానములో జరుగుతున్నటువంటి రహస్యంని పతంజలి మహర్షి మనం తీసుకునే శ్వాస సైతం ఇబ్బంది పెడుతుంది, శ్వాసను కూడా ఆపావలేను, ఎక్కడికక్కడ నిరోధించాలి అని చెప్పేసి స్తంభవృత్తి ప్రాణాయామంలో శ్వాసను ఆపించి పరమాత్మను గుర్తింపజేస్తున్నాడు. ఇది అధ్యాత్మం. కానీ అక్కడ గంటలు కొట్టడం, తబలాలు కొట్టడం, వాయిద్యాలతోటి గొల్లున అల్లరి చేయడం, ఈ అల్లరిలోనే ఆధ్యాత్మికం అని చెప్పేసి భావించుకోవడం ఎంతవరకు బుద్ధి సంగతం? అల్లరిలోనే భగవంతుడు లభిస్తే మరి ధ్యానంలో కూర్చోవడం ఎందుకు, మనసును ఏకాగ్రం చేయడం ఎందుకు, కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం ఎందుకు? మరి శివుడు ఆ రకంగా ఎందుకు కూర్చున్నాడు, హనుమంతుడు ఎందుకు కూర్చుంటున్నాడు? ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి మహాపురుషులందరూ ఈ రకంగా ధ్యానంలో ఎందుకు ఉపస్థితమై ఉన్నారు? అందుకని ఈ అల్లరి, ఈ గోల అనేటువంటిది తామసికము, నితాంత అజ్ఞానం. పరమేశ్వరుడు నీ చేతులలో కూడా ఉన్నాడు కదా, దానిని జోడించుటేలా? ఏ రకంగా అయితే నువ్వు మొక్కుకుంటేనే భగవంతుడు ఉన్నాడన్నట్టుగా భావించేటువంటి మీరు చేతులు లేని వారిని అంతకంటే ఎక్కువ భక్తులుగా మనం చూడలేమా? మరి ఆ చేతులు జోడిస్తున్నప్పుడు, కరబద్ధం చేస్తున్నప్పుడు, ఒక దగ్గరికి చేసి దండం పెడుతున్నప్పుడు, మొక్కుకుంటున్నప్పుడు, మరి ఆ మొక్కుకునే కంటే ముందు లేడా? ఒకరికి ఒకే చేతితో ఉంటుంది, ఒక చెయ్యి ఉండనప్పుడు వారు ఎలా మొక్కుకోవాలి? రెండు చేతులు లేని వారు ఎలా మొక్కుకోవాలి? కళ్ళు లేని వారు ఎక్కడ మొక్కుకోవాలి? మా బుద్ధి బాగా పనిచేయని వాళ్ళు ఎక్కడ మొక్కుకోవాలి? మరి వారి శరీరం కూడా అణువుతోటి తయారైంది కదా, పరమాణువులతోటి తయారైంది కదా, రజవీర్యములతో తయారైంది కదా, మన శరీరం కూడా రజవీర్యములతో తయారైంది కదా. మరి రకంగా పరమేశ్వరుడు అణువణువున ఉన్నప్పుడు, అందరిలోనూ ఉన్నప్పుడు, ఆ గుడ్డి వాళ్ళు, ఆ అవిటి వాళ్ళు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో మరి వారు ఎలా, వెంట్రుకలు లేని వాళ్ళు జుట్టు ఎట్లా పెట్టుకోవాలి, చేతులు లేని వాళ్ళు ఎట్లా మొక్కుకోవాలి, కన్నులు లేని వాళ్ళు ఎటు తిరిగి మొక్కుకోవాలి? అందుకని ఇదంతా మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నటువంటి పక్షపాతం. శిరస్సును ఉన్నాడు, తలలో బుద్ధిలో ఉన్నాడు కదా, భగవంతుడు ఉంటేనే కదా భక్తిపూర్వకంగా వచ్చాం. మరి ఆ శిరస్సును భగవంతుడు మన బుద్ధిలో ఉన్నాడు కాబట్టి మరి శిరస్సు వంచడం ఏమిటి? యోగము ధ్యానములో శివుడు ధ్యానం చేస్తున్నట్టుగా, హనుమంతుడు ధ్యానం చేస్తున్నట్టుగా, శ్రీకృష్ణుడు సంధ్యోపాసన చేసుకున్నప్పుడు అందరూ ఋషిమునులందరూ నిటారుగా కూర్చుంటారు, శిరస్సు వంచరు. మరి ఈ విగ్రహం కనబడగానే, గుడి కనబడగానే, యాత్ర చేస్తున్నప్పుడు బస్సులో కానీ, రైల్లో కానీ, విమానంలో కానీ, ఎక్కడైనా దిగుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ విగ్రహం కనబడగానే తల వంచుకోవడం, మరియు చెంపలేసుకోవడం, చెవులు పట్టుకోవడం, అంటే కనబడడమే పాపం అన్నట్టుగా. కనబడకపోతే నువ్వు చెంపలేసుకునేవాడివి కాదు కదా, నువ్వు చెవులు పట్టుకునేవాడివి కాదు కదా, బింగిలు తీసేవాడివి కాదు కదా, తల వంచేవాడివి కాదు కదా. కనబడితేనే తల వంచడం ఎందుకు? ఇదంతా నాటకం కాదా? ఓం ఆచార్యజీ, ఇప్పుడు
ఆ విధంగా చేయకపోవడం వల్ల మిడిమిడి జ్ఞానం అనుకుంటున్నాం, అంతే వాళ్ళ జ్ఞానం ఉంది కానీ పూర చేయకపోవడం వల్ల ఏది భగవంతుని గురించి కొంచెం కూడా ఒక స్టెప్ కూడా వేయకపోతే వాళ్ళు దేశద్రోహులు విద్రోహులు అట్లా కూడా తయారు కావచ్చు కదా ఆచార్యజీ. చాలా మంచి ప్రశ్న. ప్రకరణానుగుణంగా లోతుగా వేసినటువంటి ప్రశ్నకు సమాధానం దయానంద సరస్వతి మొదటి సముల్లాసంలోనే ఎప్పుడైతే దయానంద సరస్వతి ఈ రకంగా చెప్తున్నాడో అతన్ని విదేశీ ఏజెంట్గా, దేశద్రోహిగా, మత విద్రోహిగా, కుల దేవతలకు విరోధిగా ఉండి అతని మీద ఎన్నెన్నో ఆక్షేపణలు చేసినప్పుడు దయానంద సరస్వతి మొట్టమొదటి సమాధానం ఈ సత్యార్థ ప్రకాశంలో మొదటి అధ్యాయం కేవలం ఈశ్వరుని యొక్క సగుణ నిర్గుణ ఉపాసనతోటి వారి యొక్క అనేక నామాలను వ్యాఖ్యానం చేసి శాస్త్రీయ ప్రమాణాలతో నిరూపించి చూపించినటువంటిది. మొట్టమొదటి వేరే మతాలకు కూడా పోవడానికి అవకాశం ఉంటది అని అంటారు ఆచార్య. అవును, అది నిజమే. కానీ ఎప్పుడు అని అంటే ఇప్పుడు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్న వెనక ముందు ప్రసంగం వినకుండా ఆ గోడచాటుగా ఉండి వినేటువంటి వారు వస్తున్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళకూడదు, ఎవరైనా తప్పు చేస్తే ఈడ్చి కొట్టాలి, నువ్వు కూడా మాటకు మాట అను అని చెప్పేసి అక్కడ ప్రసంగానుసారంగా వారికి చెప్తున్నారు. ఇక వీళ్ళు వినే వాళ్ళు ఏమంటారు, అమ్మో ఎక్కడ బయటకు వెళ్ళొద్దు, ఎవరి మాటలు వినొద్దు, ఈడ్చి కొట్టమని చెప్తున్నాడు ఈయన గురువు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు తప్పుగా అనుకుంటారు. కానీ ఆ మాట అనడానికి పూర్వం ఎంతవరకు అయితే వాళ్ళు చర్చ చేసుకున్నారో ఆ విషయం వీరు వినలేదు కదా. వినకుండానే ఉండి ఆ ఒక్క మాటతోటే ఇతను తప్పుడు మాటలు చెప్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఈ రకంగా అది భావించుకోవడం సరైనటువంటిది కాదు. అందుకని మనం కళ్ళతో చూసింది సత్యం కాదు, చెవులతో విన్నది కూడా సత్యం కాదు. ఈ కళ్ళతో చూసింది ఎప్పుడు సత్యం అవుతుంటది అని అంటే మనకు ఆ పరిస్థితిలో ఇప్పుడు ఎవరినైతే ఈ మీడియా ముందుకు తీసుకొచ్చి కెమెరాల ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎంత ప్రతాడన చేస్తే నువ్వు నీ తప్పు చేసావని చెప్పేసి అంగీకరించమని వాళ్ళ లేదంటే నీ కూతురును నీ పిల్లలను చంపేస్తాం, మీ వీళ్ళందరినీ చంపేస్తామని అక్కడ భయపెట్టి వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఇగో నేనే చేశాను తప్ప అని చెప్పేసి అది మాత్రమే చూపిస్తారే తప్ప వెనుక ఎంత ప్రతాడన చేసిందనేది చూపించారు కదా. అర్థం కాలేదా? ఆ రకంగా మనకు టీవీలలో కనబడ్డదే మనం చూస్తుంటాం, మనకు వాళ్ళు స్వయంగా చెప్తున్నదే చూస్తుంటాం. కానీ వాళ్ళు ఎంత ప్రతాడన చేస్తే ఏ కారణం చేత ఈ మాటలు మాట్లాడుతున్నారు అనేది మనకు తెలియదు కదా. అందుకని కళ్ళతో చూసింది మాత్రమే సత్యం కాదు, చెవులతో విన్నది మాత్రమే సత్యం కాదు. దానికి ఆ కారణం తెలుసుకోవాలంటే వెనక ముందు పరీక్షణ చేయాలి. అందుకే వాదోపవాదాలను విని ఆ న్యాయాధీశుడు వాళ్ళకు తీర్పునివ్వడు. తీర్పు చెప్పాలి అని అంటే వారు ఆ రకంగా చెప్పడానికి కారణం సాక్ష్యం కావాలి. సాక్ష్యం మీద ఆధారపడి తీర్పునిస్తాడు న్యాయాధీశుడు. పోలీసులు కూడా మరియు ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి వారు, ఎంక్వైరీ చేసేటువంటి వాళ్ళు ఏమంటుంటారు అంటే అవును ఇది ఈ రకంగానే ఉన్నది అని వాళ్ళు చెప్పుడు మాటలతో ఎప్పుడు ఏ తీర్మానము జరగదు, దానికి సాక్ష్యాధారాలు కావాలి. అందుకే పోలీసు వ్యవస్థ, అందుకే ఈ సిబిఐ వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి దేనికి అని అంటే ఆ పూర్వాపరాలను తెలుసుకోవాలని. మరి ఆధ్యాత్మికంలో కేవలం వద్దంటున్నది ఏదంటే నువ్వు సర్వవ్యాపకుడై ఉంటున్నప్పుడు ఈ యొక్క విగ్రహంలోనే నువ్వు నమ్మడం వల్ల కారణం ఏంటి? మరి అది దేవుడు అనేవాడు అందరికీ ఒక్కడేనా, లేదంటే ఆడవాళ్ళకు వేరే, మగవాళ్ళకు వేరే, నపుంసకు ఈ కొజ్జోళ్లకు వేరే అని ఈ రకంగా భిన్న భిన్నంగా ఉంటుంటాడా? తల్లిదండ్రి కడుపున పుడుతున్నటువంటి వాళ్ళు అందరికీ తల్లిదండ్రుల ప్రేమ సమానంగా పంచుకుంటారా? తల్లిదండ్రి అందరికీ తమ ప్రేమను పంచుతారా? లేదంటే కుంటోడికి ఒక రకంగా ఈ సంతానం కానటువంటి వారికి ఇంకొక రకంగా, మంచి వారికి ఇంకొక రకంగా అట్లా చేయరు కదా. తల్లిదండ్రి ప్రేమ అందరికి సమానంగా ఉంటుంది కదా. ఈ ప్రకృతి చూడండి, గాలి శ్వాస తీసుకుంటేనే మనం బ్రతుకుతున్నాం. అందరికీ ఆ శ్వాస అందిస్తుందా లేదా? గాలితో మనం పీల్చుకుంటున్నామా లేదా? నేల మనకు అందరికి ఆశ్రయం ఇస్తుందా లేదా? మరి నీరు మనందరి అశుద్ధిని కడిగేసుకోవడానికి సహకరిస్తుందా లేదా? మనం అందరం ఉండడానికి ఈ యొక్క
ఆకాశం పంచమహాభూతాలు సహకరిస్తున్నప్పుడు మరి దేవుడి విషయానికి వస్తే వీరికో రకంగా వారికో రకంగా ఈ యొక్క పక్షపాతం ఎందుకు? ఇవన్నీ మనం విచారించాలి. ఇప్పుడు తల్లి ప్రేమ అనేటువంటిది కళ్ళతో కనబడేటువంటిది కాదు, వ్యావహారికంగా తెలిసేటువంటిది. భగవంతుడు ఈ యొక్క వంటింటి పదార్థాలను చూపిస్తున్నాడు. తీపి గుడ్డోళ్ళకి ఎట్లా అనిపిస్తుంటది, మనకి ఎట్లా అనిపిస్తుంటది, పండితులకి ఎట్లా అనిపిస్తుంది, పామరునికి ఎట్లా అనిపిస్తుంది, అడక తినే వారికి ఏమని అనిపిస్తుంది, ఆ ఎంగిలి ఇస్తరాకులో ఏరుకొని తినే వారికి ఏ రకంగా ఉంటది, తీపి పులుపు ఏ రకంగా ఉంటది, కారం ఏ రకంగా ఉంటుంటది. ఇవన్నీ అన్ని సమానంగా ఉన్నప్పుడు మరి దేవుడి విషయంలో అందరికీ సమానంగా ఒకే దిశానిర్దేశం ఎందుకు ఉండదు? వేదంలో ఉండేటువంటి ప్రతి మాట అందరికి ఒకే రకంగా ఉన్నట్లుగా మరి చెప్పేటువంటి పండితులు అందరూ ఒకే విధంగా ఎందుకు చెప్పట్లేదు? ప్రజలను ఎందుకు దిగ్భ్రమితం చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు? ఈ మత సంప్రదాయాల ఈ కుంపటి ఎందుకు? అందరూ పుడుతున్నారు, అందరూ మరి ఏదో ఒక రోజు చావాల్సిందే. మరి ఉన్నన్నాళ్ళు ఈ కొట్లాటలు ఎందుకు, ఈ వైమనస్యాలు ఎందుకు? ఓం ఆచార్యజీ, ఇక్కడ ఏం తెలుస్తుందంటే వాళ్ళ తెలివి వాళ్ళ బుద్ధి చెప్పేటోళ్ళు లేక చెడిపోవడము, తర్వాత వాళ్ళకి దోషిన ఆడికి వాళ్ళకి సమయం ఉంది కాబట్టి ఆడికే చేసుకుంటున్నారు, అంతే తృప్తి పడుతున్నారు. ఇప్పుడు యజ్ఞంలో కూడా భగవంతుడు ఉన్నాడని కొంతమంది ఫోటోలు పెట్టి ఇట్లా మంట వస్తుంటే దాంట్లో భగవంతుడు ఉన్నాడని చెప్తారు. యజ్ఞంలో కూడా అన్ని కాలుస్తున్నాము, పర్యావరణాన్ని రక్షిస్తున్నాం, కానీ భగవంతుడు యజ్ఞంలోనే గాడిన వాడుతున్నాడు అనేది కూడా గ్యారంటీ కాదు కదా ఆచార్యజీ. ఇప్పుడు యజ్ఞంలోనే భగవంతుడు ఉన్నాడని ఎవరంటున్నారు? అంతటా ఉన్నాడు భగవంతుడు. మనం కేవలం భగవంతుని సృష్టిని రక్షించడం, భగవంతుని సృష్టిని రక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడం, పర్యావరణాన్ని కాపాడడం. ఇప్పుడు అమ్మ ఇల్లు తుడుచుకుంటూ వస్తుంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ దస్తిని తీసుకొచ్చి నీళ్ళలో ముంచి వాళ్ళు తుడుస్తుంటే తల్లి ఎంత సంతోషపడుతుంటుంటది. ఆ రకంగా పంచమహాభూతాలను మనం కాపాడుకుంటే మనకు దీర్ఘాయుష్యం ఉంటుంటది, మనం ఆరోగ్యకరంగా ఉంటుంటాము. అంతేగాని మనము చేస్తే భగవంతుడు తృప్తి పడతాడని, భగవంతుడు యజ్ఞంలోనే ఉన్నాడని వేదం చెప్పలేదు. యజ్ఞం చేస్తేనే భగవంతుడు ఉన్నాడని, యజ్ఞంలోనే కనబడతాడని, యజ్ఞం చేయని వారికి కనబడని ఎవరూ చెప్పలేదు. దయానందుడు చెప్పలేదు, వేదము చెప్పలేదు. మరి పండితులు మరి మీరు చూసిన కాడ ఎవరు చెప్తున్నారో, ఎవరు ఆ ఫోటోలు తెచ్చి పెడుతున్నారో అది వారి విజ్ఞతగా వదిలేయాలి, అది సత్యము కాదు. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలలో ఓంప్రకాష్ వచ్చి మీ దగ్గర యజ్ఞం చేసి మీకు చూపిస్తున్నాడు. ఎప్పుడైనా ఏదైనా ఫోటో పెట్టి చూపించాడా? చూపించలేదు కదా. దాన్ని ఆ రకంగా కాదు కదా. ఇప్పుడు యోగానంద్ గారు వచ్చారు, స్వామీజీ 25 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల నుంచి మీకు తెలుసు, పరిచయం ఉన్నవారు. వారు కూడా యజ్ఞం చేసి చూపిస్తున్నారు. వారు ఏదైనా ఫోటో పెట్టారా? పెట్టలేదు కదా. మరి ఆ యజ్ఞం ద్వారా ఫోటోలు పెడుతున్నటువంటి వారు ఏ ఆధారంగా పెడుతున్నారు, అది ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు, దాని ప్రమాణం అడగండి. అడిగితే వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు వినండి, తెలుస్తుంది కదా. ఓం ఆచార్య నమస్తే. నమస్తే. జలాదుల నున్నాడు అంటే అన్నము మరియు జలములలో ఉన్నాడు. కాబట్టి ఆ అన్నము నైవేద్యం పెడితేనే, జలముతోటి జలాభిషేకం చేస్తేనే, పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తేనే ఉన్నాడని భావించేటువంటి వారు, మీరు అభిషేకం చేసే గంట ముందు ఆ జలములోను ఆ పాలలోను లేడా, మరియు మీరు నైవేద్యం పెట్టే కంటే ముందు ఎక్కడైతే వరిధాన్యం తీసుకొస్తున్నారో, ఆ పంచదార చెరుకు గడ నుంచి తీసుకొస్తున్నారో, ఈ రకంగా తీసుకొచ్చి దాన్ని ఒక పరమాన్నంగా సిద్ధం చేస్తున్నప్పుడు ఆ పదార్థాలలో పరమాత్మ లేడా? ఆ పదార్థం తీసుకొచ్చి ఈ యొక్క రాతి మీదనే, ఆ విగ్రహం దగ్గరనే పెడితేనే అప్పుడే పరమాత్ముడు ఉన్నాడా? అది ఎవరికి వారు విజ్ఞతగా ఆలోచించాలి. మరి బుద్ధిగా ఆలోచించండి. ఎవరికైనా ఆశ పెట్టడం, ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఏమని ఆడుకుంటారు అని అంటే, వాళ్ళకి ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు ఆ గొడవ జరిగిన వారిని మీద అది ప్రతీకారంతో ఉంటారు, కోపంతో ఉంటుంటారు. ఈ లోపల వారి పుట్టినరోజు వస్తే చాక్లెట్ ఇస్తే ఏమైనా అందరికి ఇచ్చుకుంటూ వచ్చి అతని దగ్గరికి ఎవరితో పట్లనైతే కోపంతో ఉంటారో వారి దగ్గరికి, నువ్వు నన్ను తిట్టావు కదా, నువ్వు నన్ను కొట్టావు కదా, నేను నీకు ఏనికే అని వారి దగ్గరికి ఇవ్వకుండా వారిని ఆశ పెట్టినట్టుగా అందరికి ఇస్తున్నారని చెప్పి మళ్ళీ వారికి ఇవ్వకపోతే వారు ఎంతైతే బాధపడుతుంటారో, అదే విధంగా మనము ఎవరిని ఇంటికి వెళితే మనకు
భోజనం పెట్టి మనం తినమని అన్న తర్వాత మనం తినబోతుంటే మన ముందు నుంచి కంచము లాగుకుంటే మనకు ఏ రకంగా అనిపిస్తుంది? మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి మనం భోజనం పెట్టి వారిని తిననీయకుండా ఆ భోజనం మనమే తీసుకొని తింటుంటే వారు ఎంత బాధపడతారు? మీరు ఏ విగ్రహానికైతే ఏ భక్తి భగవంతుడి భావనతోటైతే ఈ పుష్పాలు, ఈ కొబ్బరికాయ నైవేద్యం ఇవన్నీ పెడుతున్నారో ఆ కొబ్బరికాయను తినేది ఎవరు? కొబ్బరికాయలో ఉన్నటువంటి నీళ్లను తీర్థంగా పట్టుకొని తాగేది ఎవరు? ఆ నైవేద్యాన్ని తినేది ఎవరు? మనం ఎవరి కోసం అయితే పెడుతున్నామో వారేమైనా తింటున్నారా? మరి తిన్నప్పుడు అది పూజ ఎలా అవుతుంటది? అది ఆశ పెట్టడమే అవుతుంటది కదా. ఇప్పుడు ఒక పిల్లలకు కానీ ఎవరికైనా ఆశ పెడితే అన్నదానం కోసం, వస్త్రదానం కోసం వచ్చినటువంటి వారి చేతులు పట్టుకోగానే మనం వారికి ఇవ్వకపోతే వారు ఎంత బాధపడుతుంటారు? పాపాత్ముడు, నేను రాగానే నేను చేతులు పడితేనే నాకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఎంతైతే బాధపడుతుంటారో, ఇచ్చినటువంటి వారిది వెనక్కి తీసుకోవడం వల్ల ప్రయోజనమే ఉన్నది. అక్కడ భగవంతుడు ఆశ పెడుతుంటే ఆశ పెట్టడమే పూజ అవుతుంటదా? ఆలోచించండి. మళ్ళీ అది సంతలో సరుకును ఆరసపడినప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు అని చెప్పేసి నువ్వు అది ఇస్తే ఇది ఇస్తా అని చెప్పేసి కోరుకోవడం. నమ్మకస్తులు, సుపరిచితులు, అపరిచితుల మధ్య ఇప్పుడు దుకాణము మన పరిచయం, మన అన్నదో నాన్నదో తమ్ముందో ఎవరిదో ఉన్నదనుకోండి, అది మనం ఆత్మీయ ప్రేమతోటి ఆ వస్తువును తీసుకొస్తుంటాం. అదే అపరిచితుల దగ్గర దుకాణంలోకి వెళ్ళి అట్లా తీసుకొస్తామా? తీసుకురాలేము. ఎందుకు అంటే అపరిచితుడు కాబట్టి అతడు పోలీస్ కేసు పెడుతుంటాడు, జైలుకు పెట్టిస్తుంటాడు కాబట్టి ఆ వస్తువును కొనుక్కొని తీసుకొస్తుంటాం. కొనుక్కొని తీసుకురావడం ఏంటిది? బేరం ఆడడం. బేరం ఆడడం అంటే అపరిచితత్వం. అంటే దేవుడి దగ్గర ఏమంటున్నారు? నాకు పిల్లలు ఏమంటారు? నన్ను పరీక్షలో పాస్ చేయి, మంచి మార్కులు వస్తే, మంచి ర్యాంకులో పాస్ అయితే నీకు కొబ్బరికాయ కొడతా. ఇక యువతి యువకులు ఏమంటుంటారు? మేము మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకోవాలి, మేము ఈ రకంగా అయితే మీ దగ్గరికి వస్తుంటాం. వృద్ధులు ఏమంటుంటారు? మాకు ఆరోగ్యం బాగుంటే ఇక నీకు ఇంత ప్రసాదము, ఇంత గుడి కట్టిస్తుంటాము, మీకు ఈ రకంగా పండుగ చేపిస్తాము అని చెప్పేసి ఈ మొక్కుకోవడమే. నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా అని ఈ రకంగా వ్యాపారం చేసుకోవడం, ఇదంతా బుద్ధిహీనత మాత్రమే. అది తెలివైన వారు ఆలోచించాలి. అన్న జలాదులో ఉన్నాడు కదా, మరి వాటిని నైవేద్యంగా అర్పించుచున్నారు. స్నానం ఎలా చేయుచున్నారు? భక్తి పేరుతో స్నానం చేయడం ఏంటి? రోజు నువ్వు స్నానం చేయి, అది నీ శుచి శుభ్రత, నీ పవిత్రతకు అది నీకు మంచిది. అంతేగాని నేను భక్తిపూర్వకంగా కుండంలో స్నానం చేస్తున్నానని ఆ కాశీలో ఆ యొక్క శవాలను కాల్చి ఆ నదిలో ప్రవహింపజేస్తుంటే అదే నీళ్ళల్లో స్నానం చేయడం, ఆచమనం చేయడం, అదంతా చాలా బుద్ధిహీనంగా అనిపిస్తుంది. అన్నింట పరమేశ్వరుడు ఉన్నాడు కదా, మరి ఒక చోట ఉన్నాడు, ఒక తీర్థంలో ఆ నీళ్ళలోనే ఉంటాడు, పుష్కరాల ఆ నీళ్ళలోనే ఉంటాడు, వేరే నీళ్ళలో ఉండడు అని చెప్పేసి ఆ రకంగా భావించుకోవడం ఏంటి? మరియు నీవు వ్యాపకుని పూజించుచున్నావా? ప్రశ్నకర్తను అడుగుతున్నాడు. ఏంటంటే అంతటా వ్యాపకుడై ఉన్నాడు, అది నిజమే అని అన్నప్పుడు, వ్యాపకుడిగా స్వీకరిస్తున్నప్పుడు ఆ వ్యాపకుడిని నువ్వు పూజించుతున్నావా? వ్యాపకుని పూజించుచున్నావా? వ్యాప్యమును పూజించుచున్నావా? దేనిని? రాతిలో ఉన్నటువంటి ఆ విగ్రహంలో ఉన్నటువంటి దేవుణ్ణి పూజిస్తున్నావా? రాతి విగ్రహాన్ని పూజిస్తున్నావా? నువ్వు ఆకృతిని పట్టుకుంటున్నావు, భగవంతుని పట్టుకోలేదు. జాగ్రత్తగా వినండి, లోతైన విషయం వస్తుంది. వ్యాపకుని పూజింతివేని పాషాణాదులచే నిర్మింపబడిన మూర్తులపై చందనాదులను ఉంచనేలా? ఇప్పుడు నువ్వు ఆ సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుని నువ్వు గుర్తించి పూజిస్తున్నట్టయితే నిన్నటి కళాహీనమైనటువంటి చెదిరిపోయినటువంటి గంధం బొట్టును ఎలా తుడిపేస్తున్నావు? ఇప్పుడు గంధం బొట్టు పెట్టడం, ఈ అలంకరణను, ఆకృతి రూపాన్ని ఆ విగ్రహానికి పెట్టుకొని నువ్వు ఏ రకంగా పూజిస్తున్నావు? వ్యాప్యమైనటువంటి అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కలవడం ఒకటి, నరేంద్ర మోదీ గారి రాజ్యంలోని నాగరికుణ్ణి పూజించడం ఒకటి. ఇప్పుడు ఈ నాగరికుణ్ణి పూజిస్తున్నట్టుగా, రాయిని మాత్రమే పూజిస్తున్నట్టుగా మీరు కుంకుమను పూజించట్లేదు, కొబ్బరికాయను పూజించట్లేదు, అగరబత్తిని పూజించట్లేదు. అందులో కూడా దేవుడు ఉన్నాడు కదా. మరి నిన్నటి వాడిపోయిన పువ్వులను పూజించట్లేదు.
మరి చెట్టు మీద తన తల్లి ఒడిలో పిల్లలు కిలకిలమంటూ నవ్వుతున్నటువంటి మాదిరిగా చెట్టు మీద విరబూసినటువంటి పువ్వులను ఆ తల్లి నుండి వేరు తీసుకొస్తున్నప్పుడు మరి అక్కడ ఆ పువ్వులను పూజించట్లేదు, ఆ చెట్లను పూజించట్లేదు కదా. పాషాణాదులచే నిర్మింపబడిన మూర్తులపై చందనాదులను ఉంచనేలా. మరి ఆ గంధం పెట్టినప్పుడే అది భక్తిపూర్వకంగా ఎలా అవుతుంది? వ్యాప్యమును పూజింతువేని మేము పరమేశ్వరుని పూజించుచున్నామని అబద్ధం ఎలా చెప్పుచున్నావు? ఒకవేళ అవును ఇవన్నీ పెట్టినప్పుడు పువ్వును, గంధమును, నైవేద్యమును, అగరబత్తిని, కొబ్బరికాయని వీటన్నింటిని మనం పూజించినప్పుడు పూజ్య వస్తువులుగా భావించి పూజిస్తున్నాము కదా అని అంటే పరమేశ్వరుని పూజించున్నామంటే అది అబద్ధమే అవుతుంది కదా. కొబ్బరికాయను పూజించడం పగలగొట్టడమా, అగరబత్తిని పూజించడం కాల్చి బూడిద చేయడమా, పువ్వులను పూజించడం తన తల్లి నుండి వేరు చేస్తున్నప్పుడు ఆ రసాలు కారుతూ ఉంటుంటాయి పువ్వు నుండి చెట్టు నుండి. ఆ రసం కార్పించి వాటిని ఏడిపించడం, వాటి వంశమే లేకుండా చేయడం. తెంపిన పువ్వుకు విత్తనాలు రావు, దాని వంశము నడవదు, మరియు దానిలో మకరందము రాదు. మరి అనారోగ్యంగా ఉన్నటువంటి తల్లి లేని పిల్లలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి తేనె వంటిది లభించదు, ఔషధాలు తీసుకోవడం జరగదు. కాబట్టి ఎంత హాని చేస్తున్నారు మీరు. అందుకని ఇదంతా అబద్ధమే అవుతుంది కదా. మూర్తి పూజ అంటే అబద్ధమే కదా. మేము రాళ్లను పూజించు పూజారులమని ఎలా సత్యముని చెప్తున్నావు? ఆ పూజ చేసేవారు పూజారులము సత్యం చెప్తున్నామని ఎలా అంటున్నారు? పూజ అనేదే అబద్ధమైనప్పుడు పూజారులు అంటే పూజకు శత్రువులు, అంటే అసలైనటువంటి ఈ భగవంతుని గుర్తించకపోగా, అసలైనటువంటి భగవంతుని ఉపాసించేటువంటి ధ్యాన స్థితిని గుర్తించకపోగా ఒక రాతి విగ్రహాన్ని దానిని మాత్రమే గుర్తించి అక్కడ అలంకరణని పూజ అని భావించడం అనేటువంటిది అది ఎంతవరకు బుద్ధి సంగతం? భావన, అభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్పు భావము సత్యమా అసత్యమా? సత్యమందురేని నీ భావమునకు లోబడి పరమేశ్వరుడు బద్ధుడగును. ఒకవేళ మీరు చెప్పినటువంటి ఈ అలంకరణకే ఆకృతి రూపమైనటువంటి, ఇప్పుడు ఆ రాయి తీసుకొని దాన్ని చెక్కుతున్నప్పుడు, గులి పెట్టి కొడుతున్నప్పుడు ఆ గులి ఆ యొక్క అనవసరమైనటువంటి ముక్కలను ఒలుస్తున్నప్పుడు, సుత్తి దెబ్బ పడుతున్నప్పుడు ఆ దెబ్బ కొట్టేటువంటి కళాకారులోనూ ఉన్నాడు, ఆ చెదిరిపోయేటువంటి ఆ ముక్కలోనూ పరమాత్ముడు ఉన్నాడు, మరియు ఆ రంగులు వేస్తున్నటువంటి ఆ రంగులలోనూ ఉన్నాడు, మరి 4 గోడలు కడుతున్నటువంటి ఆ మేస్త్రిలోనూ ఉన్నాడు, అతని కళాకృతిలోనూ ఉన్నాడు, మరి తలుపులు పెట్టి ఆ తాళం వేస్తున్నటువంటి అతనిలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు కదా పరమేశ్వరుడు. అందుకని ఈ రకంగా చేస్తున్నప్పుడు బద్ధుడు అవుతున్నాడా లేదా? కళాకృతిలోని పరమేశ్వరుడు ఉన్నప్పుడు ప్రకృతి యొక్క అందాలలో, పారే సెలయేరులలో, సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ పంట చేళ్లలో, మరియు ఆ ఎత్తైనటువంటి అడవులలో, కొండలలో, సముద్రంలో ఎక్కడ భగవంతుడు లేడా? మనం అలంకరించేటువంటి ఆ 4 గోడల మధ్యలో ఉన్నటువంటి ఆ విగ్రహం అలంకరణలోనే పరమాత్ముడు ఉన్నాడా? మరియు మట్టిలో సువర్ణ రత్నాదులను, పాషాణమున వజ్రాదులను, సముద్రపు నురుగు నందు ముత్యములను, జలమున ఘృత దుగ్ధ దధ్యాదులను, ధూళిలో చక్కెర మున్నగు వానిని భావించి వానిని అట్లెలా చేసుకున్నారు? అంటే చక్కెరలో ఉన్నటువంటి తీపియే భగవంతుడైతే మరి పరమాన్నంలో ఉన్నటువంటి బియ్యమే దేవుడు అందులో ఉన్నాడు కదా. మరి ఆ రకంగా ఎందుకు చేసుకున్నారు? ఆ రకంగా ఎందుకు పూజించరు? మీరెన్నడూ దుఃఖమును అనుభవించరు కదా. మరి ఈ రకంగా మీరు అలంకరణను పూజ చేస్తున్నప్పుడు, మీరు భక్తులుగా ఉన్నప్పుడు పూజారులకు కష్టాలు రాకూడదు కదా, మీకు చావు రాకూడదు కదా, మీరెప్పుడు సుఖంగానే ఉండాలి కదా, దుఃఖము మిమ్మల్ని అంటకూడదు కదా. కానీ పూజారి ఏం చేస్తుంటాడంటే పూజ మీద ఉన్నంత శ్రద్ధ
అది పూజ చేసేటప్పుడు పూజ మీద అతని శరీరము ఆ వైపే ఉంటుంది, కానీ అతని మనసులో వచ్చినటువంటి యజమానిని ప్రభావితం చేయడానికి ఆ గంటలు కొట్టేటువంటి విధానము, ఆరతిచ్చేటువంటి విధానము, అతనికి శఠగోపం పెట్టేటువంటి విధానంతో ఉన్నటువంటి శ్రద్ధ వల్ల ఏం తెలుస్తున్నది అంటే ఇదంతా ఒక నాటకం అని తెలుస్తుంది. అర్థమవుతుందా లేదా? ఒకవేళ ఈ రకంగా లేకపోతే ఇప్పుడు విదేశాల నుండి వస్తున్నటువంటి ఫండ్స్ కు ఒక నియమబద్ధం పెడతామని అంటే దానికి తిరుగుబాటు ఎలా చేస్తున్నారు వీళ్ళంతా? ధర్మేంద్ర ప్రసాద్ను రాజీనామా చేయించడానికి ఇప్పుడు తర్వాత వస్తున్నటువంటి ఆ కథనాలను వింటుంటే ఏం తెలుస్తున్నది? ధర్మేంద్ర ప్రసాద్ మన దేశానికి ఏం ద్రోహం చేశాడు? అవన్నీ లోతుగా ఆలోచించినప్పుడు ఇదంతా తప్పని తెలుస్తుంది. ఆచార్య ధర్మేంద్ర ప్రధాన్ గారు విదేశీయుల చరిత్రను తీసేసి స్వదేశీయుల చరిత్రను పెడుతున్నారని వారి మీద కుట్ర చేసిర్రు ఆచార్య. అదే బయటకు అందరికి కనబడేలాగా పరీక్ష అది పెట్టారు అంతవరకే. కానీ అవును జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని సావధానంగా తీర్చిదిద్దొచ్చు కదా. అటువంటి పని చేసినటువంటి వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు కదా, సస్పెండ్ చేయొచ్చు కదా. చేయొద్దా ఆచార్య? మీరు ఎల్లప్పుడూ సుఖమును భావించరు కదా, సుఖం ఎలా ప్రాప్తింపదు. మీరు ఎప్పుడు సుఖంలో ఆనందంలోనే ఉంటారు కదా, మీకెందుకు సుఖం దొరకదు? ఇంకా పూజారి గుడి మూసేసుకొని ఇంటికి పోయిన తర్వాత అక్కడ భార్య అంటుంటది, ఇవాళ ఏం తెచ్చావు? పిల్లల పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. అక్కడ వాళ్ళకు ఉండే సమస్యలు అక్కడే ఉంటాయి. ఇక్కడ కేవలము పంచగట్టుకొని పంగనామాలు పెట్టుకొని ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఇది మీరు పరమ సుఖాన్ని అనుభవిస్తున్నట్టు కాదు కదా. అంధుడు కన్నులను భావించి ఎలా చూడగలడు? అంటే అంధుడు అంటే గుడ్డివాడు కళ్ళతో ఎలా చూస్తాడు? మరి ఆ గుడ్డివాడిని పుట్టించింది భగవంతుడే, మనల్ని పుట్టించింది ఆ భగవంతుడే కదా. మనం కళ్ళ కనబడిన రూపమే భగవంతుని భక్తి అని అంటే మరి ఆ గుడ్డివానికి ఏం చూపిస్తారు? ఏం చూడగలడు? మరణము కావలయునని భావింపరు కదా. మరి ఎలా మరణించుతున్నారు? పూజారి కూడా చస్తున్నాడు కదా, విగ్రహం చెక్కిన వాడు, పూజను చేసిన వాడు అందరూ చస్తున్నారు కదా. మరి అలా మీరు చావకూడదు కదా. ఈ చావు వస్తున్నది అని అంటే దీని అభిప్రాయం ఏంటి? అందరూ చస్తున్నారు కదా. కావున మీ భావన సత్యము కాదని స్పష్టమవుతున్నది. ఏలైనా ఏది ఎట్లున్నా దానిని అట్లే ఎంచట భావన అనబడును. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే సరైనటువంటి జ్ఞానోదయము. అగ్నిని అగ్నిగాను జలముగాను ఎరుగుట భావన అగును. ఇప్పుడు అగ్నిని అగ్ని అనే తెలుసుకోవాలి, గాలిని గాలి అని తెలుసుకోవాలి, నీరు అనియే తెలుసుకోవడమే భావం అనబడుతుంది. ఏ వస్తువుని ఎట్లున్నా అట్లు తెలుసుకొనుట జ్ఞానము, విపరీతంగా ఎరుగుట అంటే విపరీతంగా తెలుసుకోవడం అజ్ఞానం అగును. కావున మీరు అభావనను భావనగా చెప్పుచున్నారు. కాబట్టి మీ అభిప్రాయం అంతా తప్పు. సమయం అయిపోయింది కాబట్టి ఏదైనా ఒక పాట పాడండి. ఈ పాట పాడండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఎవరైనా చెప్తారా పాట? దేవుడంటే ఏమిటో నాకు పూర్తిగా రాదు, 2-3 చరణాలే వస్తుంటాయి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి, ఆది ఋషులు వెతికి చూసి ఇలా చెప్పినారండి. రకరకాల పువ్వులెన్నో రోజు పూస్తుంటాయి, వింత వింత రంగులతో విడివిడిగా ఉంటాయి. ఇంత ఎవరు చేసినారు, చెట్లకెవరు పెట్టినారు, అంతటా ఉంటాడంటూ వెంటాడితే దొరుకుతాడు. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. పాలలోన వెన్న ఉంది, పాట పడితే దొరుకుతుంది.
పరమాత్మని చేరుటకు ప్రయత్నము చేయండి, దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. రసం ఉంది పిండ్లి తేని తెలుస్తుంది, పరమాత్మని చేరుటకు ప్రయత్నము చేయరని. పండ్లలో రసం ఉంటుంది, పాడండి వరలక్ష్మి గారు. నాకు అలా కొన్ని వచ్చు, అన్ని రావు. పండ్లలోన రసం ఉంది అని పిండితేనే తెలుస్తుంది. అందుకని పరమాత్మను చేరుట కొరకు ప్రయత్నం చేయాలి గాని కనబడే రూపమును గురించి రూపాన్ని పట్టుకొని పాకులాడడం అది ఎంతవరకు బుద్ధి సంగతము మీరే ఆలోచించుకోండి. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి, ఎవరు పాట కూడా పాడతలేరు. ఆచార్య ఒక పాట పాడమంటారా? అదే ఈ ప్రకరణ ఇప్పుడు దొరికే ఆచార్య ఇది వరకు ఆ పాటల అర్థం తెలిసేది కదా, ఇప్పుడు తెలుస్తుంది పాట అర్థము. ఇక్కడ దొరికే దేవుడని అప్పుడు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే పరమాత్మ ఉన్నాడని ఒప్పుకున్న వాళ్ళకి దొరుకుతాడు. ప్రకరణానుగుణంగా ఉంటే పాడండి. పాడుతున్నా. ఎంత విచిత్రమో ఎంత విచిత్రమో నీవు సృజించిన ఈ సకల విశ్వము, ఎంత విచిత్రమో ఎంత విచిత్రము. సూర్య చంద్ర గ్రహముల సృష్టించినావు, వేల వేల తారకుల వెలిగించినావు. సుందరమైన ఈ ప్రకృతిని మా కొరకై సువిశాలముగా మార్చి ఇచ్చినావు. ఎంత విచిత్రమో ఎంత విచిత్రమో నీవు సృజించిన ఈ సకల విశ్వము. గాలి నేల నీరు నింగి గగన మండలం, గిరులు జరులు సముద్రములు జీవ సంచయం, అన్నియు నీ వలననే అయ్యను విరచితం. కడు రమణీయం నీ కళా కవశలం. ఎంత విచిత్రమో ఎంత విచిత్రమో నీవు సృజించిన ఈ సకల విశ్వము. సింహ శరభ శార్దూల విభిన్న మృగములు, సుఖ బికము బకమయూరాది పక్షి జాతులు, పారే ఏరులు పచ్చని పైరులు, చూడగ చాలవు మా రెండు కన్నులు. ఎంత విచిత్రమో ఎంత విచిత్రమో నీవు సృజించిన ఈ సకల విశ్వము. కొండలపై నుండి దూకే కొండవాగులు, నింగిలోన తేలియాడి నీలి మబ్బులు, జుమ్మని రొద చేసే తుమ్మద గుంపులు, పలు రకముల పువ్వుల పరిమళములు. ఎంత విచిత్రము ఎంత విచిత్రము నీవు సృజించిన ఈ సకల విశ్వము. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగ పాఠములు సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి మనం మూర్తి అంది ఈశ్వర భావన అనే విషయాలను తెలుసుకుంటున్నాం. ప్రతి వస్తువునందు పరమాత్మ దర్శనం చేసుకోవడమే సరైన జ్ఞానం అనే విషయాన్ని
తెలుసుకున్నాం. కొన్ని వస్తువులందు పరమాత్మ ఉన్నాడు, కొన్నిటి యందు లేడు అనడము ఇది ఒక అజ్ఞానం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత భావన, అభిప్రాయం, ఏ వస్తువు ఎట్లుందో అదే విధంగా తెలుసుకోవడమే భావన, అదే సరైన జ్ఞానం. దానికి విపరీతంగా ఆలోచించడం, తెలుసుకోవడం ఇది ఒక పెద్ద అజ్ఞానం అనే విషయాన్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఇలాంటి విషయాలు ఇంకెన్నో జ్ఞానయుతంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను అందరూ తెలుసుకోవడానికై దీన్ని షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుచున్నాను. ఇంకేమైనా సందేహాలుంటే ప్రశ్న రూపంలో కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందగలరని మనవి. ఈ విషయాలన్నీ మనకు ఉదాహరణలతో అర్థవంతంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య భాగ్యలక్ష్మ గారు చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సంధ్యయేషం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधतिश्वस्य मिषतो वशे, ॐ सूर्याचन्द्रमसौ दात यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च आन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ प्राचेदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोज्झम्बे दद्मः, दक्षिणादिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोज्झम्बे दद्मः, प्रतीचीदिगुवरुणोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोज्झम्बे दद्मः, बुदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषिभ्यो नमः ईशभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवरक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषिभ्यो नमो ईशभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषिभ्यो नमो ईशभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुर्तत्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा मुदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्मः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनस्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జ్యోతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతము మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షములు సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపము స్వామి ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंध्या विद्यमाचार्य ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः आचार्य అందరికీ నమస్తే భాగ్యలక్ష్మి గారికి శాంతి పాఠం ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి ఓం శాంతి 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 ఓం సర్వే నమస్తే ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః నమో నమస్తే.